సుంకరి. పరిచయం చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, నేనే నీతిమంతుడను, భక్తిపరుడును, విశ్వాసిని లేక పరిశుద్ధుడను అని దేవుని దగ్గర తన నీతిని దేవునికి చెప్తూ ఉన్నాడు. అంటే దేవునికి తెలియదా మన భక్తి, మన నీతి, మన యథార్థత, మన మంచితనము కదా? దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని కాడికి వచ్చిన తరువాత నిజమైన ప్రార్థన ఏమిటంటే, సుంకరియమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆకాశము వైపు తన కన్నులు ఎత్తుటకైనను ధైర్యము సరిపోక పాపినైన నన్ను కరుణించుము. ఇది ఒరిజినల్ ప్రార్థన. హల్లెలూయా! ఇది శ్రేష్టమైనటువంటి నిజమైన ఖచ్చితమైన ప్రార్థన. దేవుని కాడికి ఎవరైనా రావచ్చు. అయితే దేవుని కాడికి వచ్చిన తర్వాత ప్రతి మనిషి పాపి, ప్రతి మనిషి జన్మతః పాపి, ప్రతి మనిషి పాపములో ఉన్నాడు కనుక, పాపి గనుక దావీదు గారు చెప్పినట్లుగా, దేవా పాపములో పుట్టాను, పాపములోనే పెరిగాను, పాపములోనే జీవిస్తున్నాను, పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా! దేవుని కాడికి వచ్చిన తరువాత మన భక్తి, మన నీతి, మన శక్తి, మన మంచితనము, మన పరిశుద్ధత కాదు దేవునికి మనం చెప్పాల్సింది. అయ్యా నేను ఒక పాపిని. ఇది నిజంగా దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన. ఈ రీతిగా దేవుని దగ్గర ఎవరైతే మొరపెడతారో, ఈ రీతిగా దేవుని దగ్గర ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఎవరైతే సాగిల పడుతారో, దేవుని దగ్గర ప్రార్థన పడుతారో, దేవుడు ఇట్టి వారికి ఎలాగా ఉంటాడంటే సమీపముగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా! ఎవరికి సమీపముగా ఉంటాడు? ఒరిజినల్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, డూప్లికేట్గా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అబద్ధపు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అబద్ధపు బోధకులు ఉన్నప్పుడు అబద్ధంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉండరా? ఉండరా? ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే మందిరాలలో